ఒక డాలర్ విలువ ఎప్పుడూ ఒకేలా ఎందుకుండదు? కొన్నిసార్లు 80 రూపాయలు, మరికొన్నిసార్లు 83 రూపాయలెందుకవుతుంది? ఒకే డాలర్కు ఇతర దేశాల్లో వేరే విలువెందుకుంటుంది? మన దేశంలో పేదరికం పోవాలంటే ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే సరిపోదా? దీని వెనక ఉన్న రహస్యమేంటి? ఏ కరెన్సీ బలమైనదో, ఏది బలహీనమైనదో నిర్ణయించేది ఎవరు? దీనికి సమాధానం ఆర్థిక శాస్త్రంలో దాగి ఉంది. అవే డిమాండ్ మరియు సప్లై. ప్రపంచం ఆ కరెన్సీని ఎంతగా కోరుకుంటుంది మరియు ఆ కరెన్సీ మార్కెట్లో ఎంత అందుబాటులో ఉంది అనేదే దీనికి కారణం. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక దేశంలో అకస్మాత్తుగా భారీగా చమురు నిల్వలు దొరికాయనుకుందాం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆ ఆయిల్ కొనాలనుకుంటాయి. కాని కొనాలంటే ముందు వాళ్ల కరెన్సీ కావాలి. కాబట్టి ఆ దేశ కరెన్సీకి అమాంతం డిమాండ్ పెరుగుతుంది. సప్లై అంతే ఉన్నా డిమాండ్ పెరగడం వల్ల కరెన్సీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు మరో దేశం గురించి చూద్దాం. ఆ దేశ ప్రభుత్వం తమ ప్రజల కోసం కొత్తగా లక్షల కోట్ల నోట్లను ప్రింట్ చేసింది. ఇప్పుడు మార్కెట్లో డబ్బు ఎక్కువైంది, కానీ దానికి డిమాండ్ పెరగలేదు. సప్లై ఎక్కువైతే దేనికైనా విలువ తగ్గుతుంది కదా. కాబట్టి ఆ కరెన్సీ విలువ దారుణంగా పడిపోతుంది. నిజ జీవితంలో కూడా అంతే. ఒక దేశం ఎక్కువ వస్తువులను ఎగుమతి చేసినా, విదేశీ పెట్టుబడులు వచ్చినా, ఆ దేశ ప్రభుత్వం మీద ప్రపంచానికి నమ్మకం ఉన్నా ఆ దేశ కరెన్సీ బలంగా మారుతుంది. కరెన్సీకి ఆ పేపర్ వల్ల విలువ రాదు, ఆ దేశం మీద ప్రపంచానికి ఉన్న నమ్మకం వల్లే విలువ వస్తుంది. ఈ విషయం మీకు కొత్తగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.